హలో. వెల్కమ్ టు మై ఛానల్ తన్నేరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో లాస్ట్ ఫర్టిలిటీ జర్నీ ఎక్కడి వరకు చెప్పుకున్నాము అంటే, ఆ మంత్ నాకు నేను ఎలాంటి పూజలు చేయలేదు, ప్లస్ ఎలాంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. జస్ట్ పీసీఓడి టాబ్లెట్స్ మాత్రమే యూజ్ చేశాను అని చెప్పాను కదండి. సో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ మంత్ ఇంకా నేను ఏప్రిల్ మంత్ నేను గుడికి వెళ్ళడం జరిగింది, అడుగప్పుల శ్రీలక్ష్మి అమ్మవారి దగ్గరికి. అండ్ 21 డేస్ మాకు సోదకం వచ్చింది. మేము ఎలాంటి పూజలు చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ నేను ఎలాంటి టాబ్లెట్స్ తీసుకోలేదు అని చెప్పాను. సో ఇంకా దాని తర్వాత ఏమైంది అంటే, మే 3 అలా మా హస్బెండ్ నన్ను ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఒకసారి చెక్ చేసుకొని, ఎందుకంటే నా వీక్నెస్ని బట్టి ఒంట్లో ఓపిక తగ్గిపోవడం, నాకు కొన్ని సిమ్టమ్స్ అనేవి కొంచెం మా హస్బెండ్ అబ్జర్వ్ చేశాడనమాట. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. పైగా నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నానంటే, ఆ మంత్ నేను మధ్యాహ్నం మాత్రమే ఫుడ్ తీసుకున్నాను, రైస్ తీసుకున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్స్ చేశాననమాట. కొంచెం వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తూ ఉన్నానన్నమాట. పీసీఓడి కొంచెం కంట్రోల్ చేసుకుందాము అనేసి నేను డైట్ మార్చాను, కొంచెం వాకింగ్ రెగ్యులర్గా చేశాను. ఇంకోటి ఏంటంటే, నేను లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేశాను అనమాట. కొంచెం మార్నింగ్ ఎర్లీగా లేవడము, వాకింగ్ చేయడము, ఇలా చేశాను. పీసీఓడి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాను అనమాట. ఆ టాబ్లెట్స్ ఎలా అంటే ప్రతిరోజు వేసుకోవాలి. బట్ ఎవ్రీ సండే ఏంటంటే ఒక టానిక్ లాగా ఉంటుందండి. అది నేను మెన్షన్ చేస్తాను చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఈ టాబ్లెట్, ఈ టానిక్ మాత్రం నేను ఎవ్రీ సండే వేసుకోవాలి. 4 సండేస్ ఇచ్చారు పీసీఓడి తగ్గడానికి లావణ్య మేడం. ఆ పీసీఓడి కొంచెం నాకు కంట్రోల్ అయిందనేసి నేను చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ మేడం ఇచ్చిన టాబ్లెట్స్ అలాంటివి అనమాట. మే 3 నుంచి మా హస్బెండ్ నన్ను చెక్ చేసుకో అని చెప్తుంటే, నేను మే 6 వరకు డ్రాగ్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడే ఎందుకు అనేసి నేను డ్రాగ్ చేసుకుంటూ వచ్చాను. నేను అసలు చేసుకోలేదనమాట. మే 6 రోజు, ఇంకా మే 5 ఈవినింగ్ రోజు మెడికల్ షాప్ నుంచి కిట్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు. ఎర్లీ మార్నింగ్ చెక్ చేసుకో, లేదు ఖచ్చితంగా చేసుకోవాలి అనేసి చాలా గట్టిగా ఉన్నాడనమాట. సరేలే ఎందుకు అంటే, నేనేంటంటే 28 డేనే కదా, అసలు ఒకవేళ పాజిటివ్ వచ్చినా కూడా లైనే వస్తుంది, ముందు సార్లాగా వస్తుంది. మళ్ళీ ఎందుకు, నాకు కొంచెం సెంటిమెంట్ ఉండే లైట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ వస్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, వీక్ ప్రెగ్నెన్సీ ఏమో అని అనుకున్నాను. అలాంటిది ఏం లేదండి. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో వీక్ లైన్ వచ్చినా, స్ట్రాంగ్ లైన్ వచ్చినా ఆ ప్రెగ్నెన్సీ నిలబడేది ఖచ్చితంగా. అది మన బాడీని బట్టి, బేబీని బట్టి ఉంటుంది. 28 డేసే కదా, ఇంకా డిటెక్ట్ అవుతుందో అవ్వదో హెచ్‌సీజీ లెవెల్స్, ఎందుకు అప్పుడే చెక్ చేసుకోవడం అనేసి నా ఉద్దేశం అనమాట. అంతేకాని ఇంకేం లేదు. సో నేనైతే చెక్ చేసుకుందాము అనేసి ఒకవైపు ఉన్నా కూడా మా హస్బెండ్‌ని నేను ఆపాననమాట 3-4 డేస్. ఇంకా 4th డే మాత్రం నేను ఆపలేకపోయాను. అతని అంటే యాంగ్జైటీ చాలా ఉందనమాట. మేబీ ఖచ్చితంగా పాజిటివ్ వస్తది అనేసి. ఇంకెందుకు అతన్ని ఇంకా స్ట్రెస్ చేయాలి అని ఒకసారి చెక్ చేసుకుందాం అనేసి ఎర్లీ మార్నింగ్ అంటే 2:30కి అలా లేసాను. కానీ ఎందుకో అప్పుడు కూడా 2:30కే చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్. ఆ 2:30 నాకు కొంచెం కలిసి రాలేదు అనేసి బ్రహ్మముహూర్తంలో 3:30కి అలా లేసాననమాట. ఎవ్రీ 1 అవర్‌కి లేస్తూనే ఉన్నాను. మేబీ చెక్ చేసుకుని పాజిటివ్ వస్తే హ్యాపీ ఉంటాను కదా అనేసి ఎవ్రీ 1 అవర్‌కి లేస్తూనే ఉన్నాను. 3:30కి ఎగ్జాక్ట్‌గా ఎందుకులే అని ఒక 1 అవర్ ఆగి చేసుకుందాం అనేసి ఎగ్జాక్ట్‌గా 4:20కి నేను వాష్‌రూమ్‌లోకి వెళ్ళాను కిట్ తీసుకొని. ఓ మై గాడ్! అసలు నిజంగా ఎంత స్ట్రెస్‌గా ఉందంటే నాకు ఆ 4:21కి అసలు నేను చెప్పలేననమాట. ఇంకా యూరిన్ కలెక్ట్ చేసి దాంట్లో వేయడం జరిగింది కిట్‌లో. సీరియస్‌గా చెప్తున్నానండి, అసలు ఎంత హ్యాపీ మూమెంట్ అంటే, యెస్ అండి, నేను కన్సీవ్ అయ్యాననమాట. ఆ కిట్ ఎలా ఉందో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అంత డార్క్ వచ్చిందంటే జస్ట్ 1 డేకే. నా మాటలు మీకు అర్థమైపోయి ఉండొచ్చు. నేను అసలు 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి డిటెక్ట్ అవుతుంది అనేసి. ఫస్ట్ డేనే డిటెక్ట్ అవుతుంది అనేసి నేను అస్సలు అనుకోలేదు. సీరియస్‌గా అమ్మవారి దయ వల్లనే కావచ్చు నాకు పాజిటివ్ వచ్చింది. నేను ఎలాంటి టాబ్లెట్స్ వాడుకోలేదు. నేను ఎలాంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఎలాంటిది పూజలు కూడా చేయలేదనమాట.
సో మళ్ళీ 6 మంత్స్ తర్వాత నేను పాజిటివ్ చూశాను. అది కూడా ఇంత డార్క్‌గా 2 పింక్ లైన్స్ చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఇంకా ఆ కిట్ తీసేసుకొని వచ్చి వెంటనే మా హస్బెండ్‌కి చూపించాను. ఇంక పోయిన ప్రెగ్నెన్సీలో కొంచెం ఓవర్‌గా ఫోటోస్ తీసుకోవడము, అన్నీ రికార్డ్ చేసుకోవడం అలా చేశాను. సో, అది ఎందుకో కొంచెం సెంటిమెంటల్‌గా ఉండిపోయి ఇలా ఈ ప్రెగ్నెన్సీకి మాత్రం నేను అసలు ఎలాంటి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఏం షూట్ చేసుకోలేదు. నా హస్బెండ్ రియాక్షన్ కూడా నేనేం ఆహ్, షూట్ చేసుకోలేదనమాట. ఇంక ఎగ్జాక్ట్‌గా 4:22 అయింది. నా హస్బెండ్‌కి వచ్చి చూపించాను. చూపించిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. నాకు తెలుసు పాజిటివ్ వస్తుంది అనేసి. నువ్వే నాకు ఇన్ని రోజులు డిలే చేశావు. మేబీ 3 డేస్ ముందే నాకు తెలిసి ఉండేదేమో నువ్వు ఆ రోజే టెస్ట్ చేసుకుంటే అంటే అనేసి అన్నాడనమాట. నేనేంటంటే జస్ట్ అంటే పీరియడ్ సైకిల్ డేస్ క్రాస్ అవ్వకముందే చెక్ చేసుకుంటే ఏమొస్తది అనేసి హెచ్‌సీజీ లెవెల్స్ ఇంకా డిటెక్ట్ అవ్వవు కదా అనేసి నా ఉద్దేశం. కానీ ఎనీవేస్ చాలా హ్యాపీగా ఉన్నామనమాట. అసలు నిద్రపోలేదండి ఆ రోజు. మే 6 నా లైఫ్‌లో నేను మర్చిపోలేని రోజు. నా హస్బెండ్ కూడా అస్సలు మర్చిపోలేడనమాట ఆ డేని. మే 6 4:20 ఎర్లీ మార్నింగ్. ఇంకా ఫోటోస్ అంటే కిట్ ఫోటో తీసేసి వెంటనే అమ్మకి సెండ్ చేసి అమ్మకి కాల్ చేశాను. ఆ టైంకి 4:30కి కూడా అమ్మ లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేసి ఫస్ట్ గుడ్ న్యూస్ నేను అమ్మతోనే షేర్ చేసుకున్నాను. అసలు అమ్మ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ అంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత 6 మంత్స్‌కి మళ్ళీ అందడం అనేది చాలా హ్యాపీగా ఉన్నామనమాట. ఆ 4:30కి కూడా ఇంకా అప్పుడే నాన్నకు కూడా చెప్పేసింది. నాన్న కూడా చాలా హ్యాపీ. ఎన్నో దేవుళ్ళకి మొక్కాము. ఇంకా అంటే ఈరోజు మన రోజొచ్చింది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే ఇంకా నేను 6:30 వరకు ఇంకా అంటే నాకు నిద్ర పట్టలేదు. సర్లే పడుకుందాము అని అన్నా కూడా ఇంక నాకు నిద్ర పట్టలేదు. ఇంక నేను లేసి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత మార్నింగ్ అరౌండ్ 8:30కి అలాగా మా అత్తమ్మకి చెప్పాము. నేను చెక్ చేసుకున్న నెక్స్ట్ డేనే మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాననమాట. ఎందుకు అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లి కూడా తను కూడా ప్రెగ్నెంట్‌గా ఉంది. తనకి 8 మంత్స్ ప్రెగ్నెన్సీ. వదిన, ఆడబిడ్డలు ఒకే గడపలో తిరగకూడదు అనేసి అంటారు కదా! బరువు మీద బరువు అవుతుంది అని అంటారు. సో, నేను 1 డేనే ఉన్నాను మా హస్బెండ్ దగ్గర. కన్సీవ్ అయ్యాను అని తెలిసిన తర్వాత. ఇంకా నెక్స్ట్ డేనే మే 7th రోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్ సదిరేసుకొని అమ్మ దగ్గరికొచ్చేసాను. అంటే అమ్మనే వచ్చింది నన్ను తీసుకెళ్ళడానికి. అమ్మ, అన్నయ్య వచ్చారు. మా హస్బెండ్ వాళ్ళ చెల్లి లేకపోతే నేను కంపల్సరీ 5th మంత్ వరకి మా హస్బెండ్ దగ్గరనే ఉండేదాన్నేమో. చెప్పలేము. కానీ ఆమె ఉండడం వల్ల నేను ఉండలేకపోయాను అక్కడ. ఫస్ట్ మా మామయ్య అక్కడ ఉండొచ్చు పర్లేదు అనేసి అన్నాడు. నేను అసలు ఉండనంటే ఉండనని చెప్పాను. కూతురుకి అయితే ఒక లెక్క మాట్లాడతాడు. కోడలికైతే ఇంకొక లెక్క మాట్లాడతాడు మామయ్య. సో, నేను అస్సలు ఉండదలుచుకోలేదు అక్కడ. అందుకే నేను అమ్మకు ఫోన్ చేసి వెంటనే వచ్చేసాననమాట. వాళ్ళ కూతురికి సెకండ్ ప్రెగ్నెన్సీ అది కూడా తను 5th మంత్‌లో వచ్చేసిందనమాట. అసలు సెకండ్ ప్రెగ్నెన్సీ మా సైడ్ అసలు ఎవరు చూడరు పుట్టింటి వాళ్ళు. తను వచ్చేసింది 5th మంత్‌లో. ఇంకా అంటే మా ఇంట్లో ఎలా అంటే మొత్తం మామయ్య పెత్తనమే జరుగుతూ ఉంటది. అసలు కోడలు డెసిషన్ గానీ, కొడుకు డెసిషన్ కానీ అతనికి అవసరం లేదు. ఏంటంటే ఇంకా అతనిదే నడవాలి, అతనిదే జరగాలి అనేసి ఉంటాడు. సో, ఎవరిని అడగకుండా కూతుర్ని తీసుకొచ్చి 5th మంత్‌లోనే ఇంట్లో పెట్టేసుకున్నాడనమాట. సో, కోడలు కన్సీవ్ అయింది కదా! ఇప్పుడు కూతురు కాదు కదా! కోడలు కదా కన్సీవ్ అయింది. ఇప్పుడు కోడలికేం కాదు. అదే ఒకవేళ నా ప్లేస్‌లో కూతురుంటే లేదు లేదు బరువు మీద బరువవుతది. లేదు లేదు వేరే ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి అట్లా మాట్లాడతాడనమాట. ఇంకా ఆయన అలాగే మాట్లాడతాడు అనేసి నేను అమ్మతోని ఖచ్చితంగా చెప్పాను. నేను ఉండనంటే ఉండనని చెప్పాను. మా హస్బెండ్‌తోని కూడా అదే చెప్పాను. నేను ఇంక వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాననమాట. ఇంక మే 6th రోజు నేను టెస్ట్ చేసుకున్నాను కదండీ! ట్యూస్‌డే రోజు పంపరు కదా అమ్మ వాళ్ళ ఇంటికి. సో, మే 7th వెడ్నెస్‌డే రోజు నేను ఇంటికొచ్చేసాననమాట అమ్మ దగ్గరికి. అప్పుడు నాకు ఇంటికి వచ్చాక అంటే జర్నీలో ఏమనిపించలేదు. మా ఇంటికి మా హస్బెండ్ దగ్గరికి 40 మినిట్స్ జర్నీ ఉంటుందనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి. సో, ఈ జర్నీలో నాకంతగా ఏం అనిపించలేదు కానీ ఇంటికొచ్చాక కొంచెం నాకు వైట్ డిశ్చార్జ్ అయిందనమాట. మళ్ళీ చాలా భయమేసింది. అంటే పీరియడ్ వచ్చే ముందు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటది కదా!
సో అలా అనేసి నాకు కొంచెం చాలా భయమేసి ఇంకా నేను మళ్ళీ టెస్ట్ చేసుకోవడం జరిగింది. జెప్టోలో అప్పటికప్పుడే ఆర్డర్ చేసుకున్నాను కిట్. జెప్టోలో మళ్ళీ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు పాజిటివ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంకా ఈ 2 డేస్ ఆగిన తర్వాత యాక్చువల్లీ అంటే డాక్టర్ని కలవాలి కదా, కలవాలి అనేసి నేను థర్స్డే వెళ్దాము అనేసి అమ్మతో చెప్పాను. అమ్మ హాస్పిటల్కి వెళ్దాము, ఇంకా టాబ్లెట్స్ వేసుకుందామని చెప్పాను. కానీ అమ్మ కొంచెం సెంటిమెంటల్గా ఫ్రైడే రోజు శ్రీలక్ష్మి అమ్మవారికి కూడా చేస్తారు, అక్కయ్య గారికి కూడా చేస్తారు కదా పూజలు. సో ఫ్రైడే రోజు వెళ్దాం అనేసి ఫ్రైడే రోజు హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. టెస్ట్ చేసుకున్న ఆ 2 కిట్స్ తీసుకొని ఇంకా హ్యాపీ ఫేసెస్తోని లావణ్య మేడం దగ్గరికి వెళ్ళాము. మే 9th రోజు అంటే ఫ్రైడే రోజు మే 9th రోజు నేను లావణ్య మేడం దగ్గరికి వెళ్ళాను. లావణ్య మేడం ఏం రాసింది, నాకు స్కాన్ ఎప్పుడు తీసింది అని నేను నెక్స్ట్ వీడియోస్లో రిపోర్ట్స్ చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, చాలా కాంప్లికేషన్సే ఉన్నాయి ప్రెగ్నెన్సీలో. సో నేను అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్లియర్గా రిపోర్ట్స్ చూపించుకుంటూ మీకు చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్.